సో ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుగా మీ లైఫ్ జర్నీ స్టార్ట్ చేసి ప్రజెంట్ ఒక స్టార్ హీరోగా అలాగే సైడ్ క్యారెక్టర్లో కూడా ది మోస్ట్ అంటే ఒక క్యారెక్టర్కి పవర్ఫుల్ క్యారెక్టర్ ఉందంటే ఫస్ట్ వినిపించేది మీ పేరే. సో ఈ లైఫ్ జర్నీ ఒంటరి లైఫ్ జర్నీ చూసుకుంటే ఏమనిపిస్తూ ఉంటుంది? ఎందుకంటే స్ట్రగుల్స్ ప్రతి ఒక్క లైఫ్లో స్ట్రగుల్స్ ఉంటాయి. సో స్ట్రగుల్స్ లేని సక్సెస్ ఉండదు. సో ఆ స్ట్రగుల్స్ని ఎలా ఫేస్ చేసుకుని వచ్చారు? సో మీ వెనుక కూడా చాలా బాధగా ఉంది, మీ లైఫ్ కూడా చాలా డీప్ బాధలో ఉన్నాయని చెప్పి మాకు తెలుసు. సో ఎన్ని స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఏం చెప్తారు? స్ట్రగుల్స్ అంటే నేను చూస్ చేసుకున్న ప్రొఫెషన్ ఇది. ఓకేనే, ఈ ప్రొఫెషన్లో నేను వచ్చేటప్పటికే నాకు అది తెలుసు, ఇది తెలిసి అంటే ఎలా వర్క్ అవుతుంది, ఎలా వర్క్ చేయాలి. సో స్ట్రగుల్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకేనా, అది మనం దాన్ని సింపతిగా తీసుకున్నాం అనుకుని ముందు వెళ్ళాం. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి యూ నీడ్ టు గో ఫార్వర్డ్. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్, యాక్సెప్ట్ ఇట్, అక్నాలెడ్జ్ ఇట్, వాల్యూ ఇట్. మీ గోల్ ఏంటి? వాట్ యూ వాంట్ టు డూ? సో మై గోల్ ఈజ్ లైక్ I want to be a part of good films. I want to be a part of good stories. I want to be a part of good characters. సో నా గోల్ అది. సో అలా ఉన్నప్పుడు ఏది వచ్చినా చేద్దామో లేకపోతే ఏది మంచిదని చూస్ చేద్దాం అనేది నా చాయిసెస్ ఉన్నప్పుడు ఏ స్ట్రగుల్ అయినా, ఎంత జర్నీ అయినా, ఏ టైం అయినా యూ విల్ ఎంజాయ్ ఇట్. టేక్ ఫ్రమ్ మై ఫాదర్ బీయింగ్ అన్ హెడ్ మెకానిక్ ఆఫ్ KSRTC. హిజ్ ఎంకరేజ్మెంట్ వాజ్ దేర్. చిన్నప్పటి నుంచే తన ఎంకరేజ్మెంట్ ఉంది. అండ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా నేను చేసిన జర్నీలో మోర్ ఆఫ్ లెర్నింగ్, మోర్ ఆఫ్ మీటింగ్ గుడ్ పీపుల్. నాకు ఇప్పటిదాకా ఎక్కడ కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరగడమో లేకపోతే కించపరచడమో లేకపోతే కింద చూపడమో ఏం లేదు. అండ్ నాకు ఈ జర్నీలో ఇండస్ట్రీ నాకు ప్రతిదీ ఇచ్చింది, నేను కోరుకుంది ఇచ్చింది. ఇన్ కేస్ ఆఫ్ లైక్ గుడ్ ఫిలిమ్స్, good remuneration, everything is given good at right time and happy. The journey is happy and it will continue more and this journey will be more exciting అని నాకు అనిపిస్తుంది. ఓకే, మీ నాన్న చనిపోయిన విషయం మా అందరికీ తెలుసు. సో ఫ్యామిలీకి మోస్ట్ సపోర్టివ్ పర్సన్ అంటే మనం ఫాదర్ అంటూ ఉంటాం. సో అలాంటి నాన్నని మీ లైఫ్లో మీరు కోల్పోయాక సో ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారన్న మీరు? నేర్చుకున్నది ఏముందంటే ఏ రోజు ఒకరోజు మనం కూడా పోతాం. ఓకే, కానీ ప్రతి మనిషికి ఒక వాల్యూ ఉంటుంది, ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక ప్రయారిటీ ఉంటుంది. ఏం నేర్చుకున్నామంటే లైఫ్ ఈజ్ ఆల్వేస్ టీచింగ్ యూ సంథింగ్ ఆర్ న్యూ ఎవ్రీ డే. అది మనలో ఉంటుంది. మనం దాన్ని గ్రహించామనుకోండి, మనం కాన్షియస్గా దాన్ని, ఇప్పుడు సపోజ్ నేను మీతో ఒక విషయంలో రాంగ్గా మాట్లాడేశాను, ఆ మాట్లాడిన తర్వాత ఆ విషయం మర్చిపోయి నా డైలీ లైఫ్లో ఉన్నాను అనుకో, అది వేరే. కానీ మాట్లాడిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అయ్యో ఎక్కడో ఒకటి ఉంటుంది కదా, అది తప్పుగా మాట్లాడేసానేమో, షుడెంట్ హ్యావ్ టాక్ టు హిమ్ దట్ వే. దట్ ఈస్ ద కరెక్షన్ యూ షుడ్ హ్యావ్ ఇన్ లైఫ్. అంటే అది చేసిన తప్పైనా మనం కవర్ చేయకూడదు. మనకైనా అట్లీస్ట్ అవతల వ్యక్తికి వెళ్ళి సారీ చెప్పకపోయినా అట్లీస్ట్ మనమైనా రియలైజ్ అవ్వాలి దట్ వీ హ్యావ్ డన్ మిస్టేక్. ఐ థింక్ దిస్ షుడ్ నాట్ బి, ఇలాంటిది మళ్ళీ చేయకూడదు అని మనకు మనం అనుకుంటే నిజంగా ఐ థింక్ ద జర్నీ విల్ బి వెరీ స్మూత్. ఇంకొకటి అన్న, మేబీ ఇది అడుగుతున్నా నేను. సో మీ ఇంట్లో ఒక ఫ్రేమ్లో మీరు మీ మదర్ని ఇలా చేయిపై ఎత్తుకున్న ఫోటో కూడా ఉంటుందంట. సో దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? ఏం లేదు, నా బర్త్డే ఆ రోజు, నా పుట్టినరోజు. ఎందుకో తెలీదు, మా 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 అమ్మగారిని ఎత్తుకోవాలనిపించింది. ఎందుకంటే నాకు నా చిన్నప్పుడు నన్ను ఎలా ఎన్ని రోజులైతే అంటే ఎన్ని సంవత్సరాలు నన్ను ఎత్తుకొని నేను ఏమేమి ఆవిడకి ఏమేమి బాధ పెట్టానో నాకు తెలీదు. ఆ ఏజ్లో గుర్తుండదు కదా. సో నా బరువుని ఆవిడ మోసింది. సో ఇక్కడి నుంచి నీ బరువు నేను మోస్తాను, నేను పెద్దగా అయ్యా, నీ బరువు మోసేంత కెపాసిటీ వచ్చింది నాకు అనే ఒక ఫీలింగ్, అంతే. సూపర్ అన్న. సో ఇంకొకటి, ఇది ప్రతి అబ్బాయి జీవితంలో జరిగేదే, హార్ట్ బ్రేకప్. మీ లైఫ్లో బ్రేకప్ ఉందని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, బట్ నిజంగా తెలియదు నాకు. సో బ్రేకప్ మీ లైఫ్లో ఏదన్నా ప్రీవియస్ బ్రేకప్ అని మనం గ్లోరిఫైయింగ్ వర్డ్ అది యూజ్ చేయడం అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది ఓకేనా. బట్ ఆ బ్రేకప్ అనే ఒక ఎమోషన్ అనేది ఎవరికైనా హర్ట్ అవుతుంది, ఎవరైనా దాని నుంచి బయటపడాలనుకుంటారు, ఎవరైనా అలా జరగకూడదు అనుకుంటారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో కొందరు మన పర్మిషన్ లేకుండా వస్తారు, మనమే పర్మిషన్ ఇస్తాం రమ్మని చెప్పి. వచ్చిన తర్వాత వాళ్ళని మనం మేనేజ్ చేయలేకపోయామనుకోండి, అది ఓపెన్గా చెప్పి లేకపోతే కూల్గా మాట్లాడి సెటిల్ చేసుకుంటే సూపర్.
ఒకరి టైప్ అది, ఇంకొకరు చాలా అగ్రెసివ్గా దాన్ని రచ్చ చేసే టైపు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక బ్యాక్లాగ్స్ ఉంటాయి, దాని తాలూకు మెమోరీస్ ఉంటాయి. బట్ నా విషయానికి వస్తే ఐఎమ్ హ్యాపీ హూ ఎవర్ కేమ్ ఇన్ మై లైఫ్ అండ్ దే టాట్ మీ అ గ్రేట్ లెసన్ టు లీడ్ అ బెటర్ లైఫ్. సో దాన్ని నేను బ్రేకప్ కన్సిడర్ చేయను. మనం పెరుగుతా లోకాన్ని తెలుసుకుంటా మనం ఎక్కడో తెలియని మనకు ఎన్లైట్మెంట్స్ అవుతూనే ఉంటాయి. ఆ టైంలో మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారని చెప్పి నా లైక్ అంటే కొంచెం డ్రింకింగ్ అలవాటు పడుడు కానీ ఇలాంటి ఎందుకు అడుగుతున్నా అంటే అన్న క్వశ్చన్, ఎందుకంటే డే టు డేలో చాలామంది అబ్బాయిలను చూస్తున్నాం వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు ఇలాంటి బ్రేకప్స్ కానీ. సో ఈ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఏం తెలియక వాళ్ళ సూసైడ్ కూడా మనం చూస్తూ ఉన్నాం, అమ్మ నాన్నని కాదని చెప్పి. ఐఎమ్ నాట్ దట్ వీక్ హార్టెడ్ టు గెట్ అడిక్టెడ్ టు బ్రేకప్ అయిపోయింది లేకపోతే నా జీవితంలో ఏమైపోయిందని. ఐఎమ్ నాట్ దట్ వీక్ హార్టెడ్ టు గెట్ అడిక్టెడ్ టు సంథింగ్ ఆర్ సమ్వన్. సో నాకు నా లైఫ్ మీద నా సెల్ఫ్ మీద నాకు చాలా కంట్రోల్ ఉంది. సో ఐ థింక్ ఆల్కహాల్ బ్రేకప్ దానికి అలాంటి ఏ సంబంధం లేదు. ఐ థింక్ యూ మిస్హర్డ్ ఇట్. బట్ ఎవరైనా మన జీవితంలో వచ్చినప్పుడు మనం వెల్కమ్ చేసిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ మనది. వాళ్ళు చెడ్డది చేశారా మంచిది చేశారు, దాని కారణం మనం. సో మనకు ఆ అవేర్నెస్ ఉండాలి, ఆ కాన్షియస్నెస్ ఉండాలి, మనం తీసుకున్న స్టెప్ ఏదింది ఏంటి అనేది. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ దట్. సో ఎవ్రీవన్ ఈజ్ ఓవర్కమింగ్ విత్ దట్ అంతే. సూపర్ అన్న. సో చాలామంది తెలుగు ప్రేక్షకులకి బోత్ తెలుగు స్టేట్స్కి మీ అందాల రాక్షసి సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇష్టం అన్న. అలాగే మీ ఆ రోజు అప్పట్లో ప్లే చేసిన క్యారెక్టర్ కానీ, సో అందులో ఆ సాంగ్ ఏ మంత్రము అని చెప్పి సాంగ్ ఉంది కదా, అది కూడా మన ప్రేక్షకులకు చాలా ఇష్టం. ఒక్కసారి వాళ్ళ కోసం మీ నోటి నుంచి ఆ సాంగ్ ఒకసారి కొంచెం డిఫరెంట్గా పడాలి, మీ నోటి నుంచి వినాలని ఉంది ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ గ్యాప్. ట్రై చేస్తా, ఎందుకంటే మీరు అందరూ రాక్షసి అడిగారు కాబట్టి నేను పాడగలను. వేరే ఏదేమైనా అడిగితే నేనేం మాట్లాడలేను, ఎందుకంటే ఆ సినిమా మీద అంతా వర్క్ చేశాను కాబట్టి. ఏ పాట కావాలి మీకు? అందరు రాక్షసి. ఓకే. ఏ మంత్రము అల్లే సిందిలా ఎదకే వేసే సంఖ్యలా భూమెందుకో ఉనికిందే ఇలా బహుశా తనలో తపనక ఆకాశం రూపం మారిందా నా కోసం వానై జారిందా. సూపర్ అన్న. సో చివరిగా చూసే ప్రేక్షకులకి 11 మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారా? అండ్ ఇప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్స్ అయినా కానీ, విలన్ క్యారెక్టర్స్ అయినా కానీ, హీరో రోల్స్ అయినా కానీ, నేను చేసిన సినిమా కథలు అన్నిటికీ ఆదరించి ఈ మాత్రం నాకు గుర్తింపు తెచ్చిన ఆడియన్స్కి ఫస్ట్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మళ్ళీ మీ ముందు ఒక అరెస్టింగ్ థ్రిల్లర్తో, ఒక యూనిక్ కాన్సెప్ట్తో వస్తున్న ఫిలిం 11, అది May 16th రిలీజ్ అవుతుంది. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా కావాలి, మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. కమ్ అండ్ వాచ్ మై ఫిలిం ఇన్ థియేటర్స్ ఆన్ May 16th. షూర్గా డిసప్పాయింట్ చేయను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.